అయ్యా, నా పేరు ఎస్సి సుబ్బారావు. నేను గత 15 సంవత్సరాలుగా ఈపీఎస్ పెన్షన్ కోసం అనేకమైన పోరాటాల్లో పాల్పంచుకొని ఇటు మదురై, కేరళ, బెంగళూరు, మహారాష్ట్ర, పాట్నా మరియు ఢిల్లీ అనేక రాష్ట్రాల్లో కూడా పోయి ఈపీఎస్ పెన్షన్ పెంచండి, ఎందువల్లంటే అనేక ఫ్యాక్టరీల్లో పనిచేసి అనేక ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసి వాళ్ళకందరూ ఈపీఎస్ పెన్షన్ మీద బ్రతకాల. ఆనాడు మాకు రిటైర్డ్ అయిన తర్వాత మాకు మినిమం పెన్షన్ 2014లో 1000 రూపాయలు చేశారు. అంతకుముందు అది కూడా లేదు. 60, 70, 80, 1000 రూపాయల లోపు బతుకుతూ ఉండాం. 1000 రూపాయలు చేసిన తర్వాత ఇంకా పెంచుతారు కావాలనుకున్నాం, కానీ పెంచలేదు. 2014 నుంచి మళ్ళీ పోరాటము, విడివిడిగా పోరాటం చేస్తే లాభం లేదని ఎన్ఎస్ఏ తరఫున పోరాటాన్ని మొదలుపెట్టి దాదాపు ఈ 10 సంవత్సరాలు మేము ఈ పోరాటంలో పాలుపంచుకుంటే మాకు ఈనాటికి కూడా ఒక్క పైసా కూడా పెంచలే. అనేకమైన ప్రభుత్వాలు మా రాష్ట్రాల్లో ఉన్నాయి. ఆ ప్రభుత్వాల ప్రతినిధులకు కూడా మెమోరాండం సమర్పించాం. అయ్యా, ఈపీఎస్ పెన్షన్ వల్ల అనేకమైన కార్మికులమి 7 కోట్ల మంది ఉన్నాం, మాకు ఈపీఎస్ పెన్షన్ చాలటం లేదు అని ఎన్నో పోరాటాల కోసంగా మేము పెడితే కోర్టులలోనూ ఉంది అంటారు. కొన్ని యూట్యూబుల్లో ఇదిగో ఈరోజు పెంచారు, రేపు పెంచారని అంటారు. ఇంకా యూట్యూబుల్లో వచ్చే మాటలన్నీ కట్టి పెట్టండి. కానీ మాకు ఈపీఎస్ పెంచాలంటే మా రాష్ట్రాల్లో మాకు సమీపంలో ఉన్న మా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు మరియు కర్ణాటక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులకు కూడా ఒకనాడు మేము అయ్యా ఈపీఎస్ పెన్షన్కి కార్మికులు చేసే పోరాటం మీరు సహకరించండి, మీ ఎంపీల ద్వారా అడిగించంటే ఏ ఎంపీ గారు కూడా ఈపీఎస్ పెన్షన్ పెంచమని ఎవరు పట్టించుకోవాలా. అంటే మేము ఎంపీలుగా పోయే శక్తి మాకు లేదు. 1000 రూపాయలతో భార్య బిడ్డలు బతకలేని ఈ స్టేజీల్లో మాకు అంత శక్తి లేదని ఈ ప్రభుత్వ అధినేతలను, ఈ యొక్క ముఖ్యమంత్రులను ఎన్నో పరిహారాలు అడిగాము, మెమోరాండాలు సమర్పించాం, అయినా ఫలితం లేదు. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం వచ్చింది, కానీ మాకు స్వాతంత్ర దినోత్సవం రాలేదయ్యా. మాకు స్వాతంత్రం అనేది వచ్చి ఉంటే మాకు కనీసం 7500 అన్న భార్యాభర్తకి వాళ్ళు ఇస్తే మేము కూడా మీ యొక్క స్వాతంత్ర దినోత్సవంలో సంబరాలలో మాకు స్వాతంత్రం వచ్చింది, మా యొక్క కార్మికులకు స్వాతంత్రం వచ్చింది అనేవాళ్ళం. మా యొక్క కార్మికులకు స్వాతంత్రం లేదు. ఎందువల్లంటే కొన్ని జ్యువెలర్ కంపెనీ అవి ఉన్నాయి, వాళ్ళు శనివారం రోజు సెలవు పెడితే ఆదివారం శనివారం 2 రోజులు కట్ చేస్తారు. కొన్ని ఫ్యాక్టరీలో ఉన్నాయి, వాళ్ళు ఆగస్టు 15 కానీ, జనవరి కానీ, మేడే కానీ వాళ్ళ చేత బలవంతంగా డ్యూటీ చేయించుకొని ఓటీలు అని చెప్పి వాళ్ళ చేత బలవంతం చేసుకుంటున్నారు. కొన్ని ఫ్యాక్టరీల్లో మూసేసి లాకౌట్ చేసి కార్మికులు ఈదులు పడేస్తే ఆ కార్మికులు ఏ విధంగా బ్రతుకుతున్నారో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ప్రభుత్వాలు. కాబట్టి మీ ఎంపీల ద్వారా రాజ్యసభలో మీ రాజ్యసభ్యుల ద్వారా మాట్లాడించి మాకు న్యాయం చేయగలరని మేము దాదాపు 14 సంవత్సరాలుగా మేము ఈ పోరాటం చేస్తున్నాం.
మేము స్వాతంత్ర దినోత్సవం రోజు ఆనందంగా చేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఈరోజు బాబు మేము బతకలేని పరిస్థితుల్లో ఉన్నామంటే ఒక్కసారి ఆలోచించండి. ఆ బ్రిటిష్ వాళ్ళకి ఈనాడు కేంద్ర ప్రభుత్వానికి తేడా ఏందో ఒక్కసారి చెప్పండి. వాళ్ళు అనేక రకాలుగా మనల్ని హింసించి పాలన చేస్తే 1000 రూపాయలతో మేము బతకలేకున్నామని ఇక కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 14 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తుంటే 10 సంవత్సరాలుగా మాకు మేలు చేయాల. మేమేగా కానీ ఉన్నవాళ్ళం అయితే కోటీశ్వరం అయితే ఎంపీలు కానీ పోటీ చేస్తాం, రాజ్యసభలు కానీ పోటీ చేస్తాం. ఆ రాజ్యసభల్లో కానీ పార్లమెంట్లో కానీ మేము వాదించుకునే కాలం. అయ్యా మీ యొక్క రాజ్యసభ సభ్యుల చేత కానీ మీ పార్లమెంటు సభ్యుల చేత కానీ అసంఘటిత కార్మికులు 1000 రూపాయలతో బతకలేకుండా వాళ్ళకి న్యాయం చేయండి, వాళ్ళకి ధర్మం చేయండి, వాళ్ళకి పెంచండి అనండి. అన్నా క్యాంటీన్ పెట్టారు, మీరు 5 రూపాయలకు భోజనం ఉన్నారు. పేదవాళ్ళ కోసంగా మేము పాటుపడతామన్నారు. మీరు ప్రారంభోత్సవం వచ్చిన తర్వాత అక్కడ ఉన్న అనేకమైన పేద ప్రజలకు కలెక్టర్ గారికి మీరు సూచన ఇచ్చారు. అదేవిధంగా మీరు కేంద్ర ప్రభుత్వానికి సూచన ఇవ్వండి. 7 కోట్ల మంది అంటే దాదాపు 14 కోట్ల మంది కార్మిక యొక్క కుటుంబాలు ఉంటే ఆ కుటుంబాలు 1000 రూపాయలతో బతకలేకపోతున్నారు. వాళ్ళకి న్యాయం చేయండి అని మీరు చెప్పండి. పక్క రాష్ట్రమే తెలంగాణ వాళ్ళు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేశారు. అంతకుముందు 1,50,000 రుణమాఫీ చేశారు. అంతకుముందు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేశారు. పేదవాళ్ళకి మేము రుణమాఫీలు చేసాం, మేము ఎన్నికలు మేము మేనిఫెస్టోలో చెప్తా ఉన్నారు. మరి మీకు కూడా ఎంపీలు ఉన్నారు కాబట్టి మీ ఎంపీల ద్వారా అయినా సరే రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ అయ్యా ఈ అసంఘటిత కార్మికులు ఈ పేస్ మీద బతకలేక అల్లాడిపోతున్న ఈ కార్మికులకు న్యాయం చెయ్యండి అని మీరు చెప్పగలరని, మీరు చేయగలరని మేము అనుకుంటున్నాం. పోరాటాలు చేశాం, ఎన్నో చేశాం. మా పోరాటాలతో మాకు వల్ల కావటంలా ఇక మీరు మీ ప్రజాప్రతినిధులు చేయండి. మేము మీరు చేసి మాకు మేలు చేస్తారని ఆశిస్తున్నాం. లేదు రాజ్యసభలో రేపు రానున్న రోజుల్లో మాలాంటి పేద కార్మికులకు ఒక అవకాశం ఇప్పించండి. పేద కార్మికులకు అవకాశం ఇస్తే 2 రాష్ట్రాలు ఉన్నాయి, దాదాపు 3-4 రాష్ట్రాలు మన యొక్క ఏరియాలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ మరియు మహారాష్ట్ర ఈ ప్రదేశంలో ఉన్న ముఖ్యమంత్రులు ఒక్కొక్క కార్మికుడిని రాజ్యసభ ద్వారా పంపిస్తే మేము మా యొక్క కష్ట సుఖాలను వాళ్ళకి చెప్పి వాళ్ళని మేము మా యొక్క ఆవేదనని వాళ్ళకి తెలియజేసుకుంటాము, మా ఆవేదనని వాళ్ళకి విన్నవించుకుంటాం. ఎన్ని సంవత్సరాలు అయిందండి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం, కానీ మా పోరాటాన్ని పట్టించుకునే పరిస్థితులు లేరు. చూడండి మా పరిస్థితి ఇది. మా పరిస్థితి మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు ముఖ్యమంత్రులుగా పేద ప్రజలకు ఎన్నో చేస్తున్నారు. తెలంగాణలో కూడా ఎన్నో చేస్తున్నారు. ప్రజావేదికలు పెట్టారు. ప్రజావేదికలో సమస్యలు ఇచ్చాము. అదేవిధంగా నేను 2009 నుంచి ఆర్టీసీ సమస్యల మీద పోరాటం చేశాం. రిటైర్ అయిన వాళ్ళకి ప్రొవిజనల్ ఎక్స్పెన్స్ లేకపోతే ఆ రోజు పోరాటంతో ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున మెమోరాండాలు సమర్పించి 5,000 రూపాయలు సాధించాం. దాన్ని 10,000 అయింది, తర్వాత 15,000 అయింది. మళ్ళా జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 270 కిలోమీటర్లు అయితే మా చేత అక్కడ పోండి ఇక్కడ పోండి అని చెప్పి 370 కిలోమీటర్లు తిప్పించే వారు ఏమి ఇవ్వలేకుండా పోయినారు. వారు చేయలేకపోయినా మాకు ఇటీవల 15,000 25,000గా చేసి ఉత్తర్వులు ఇచ్చిన దానికి నారా చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. అయ్యా ఇంకా మా సమస్యలు మీ ముందు పెట్టి ఉంచాం. ఇవిగో ఇంకా మా ఈ 3 సమస్యలు ఉన్నాయి. ఆ 3 సమస్యల మీద ఒక మెమోరాండం ఇచ్చుండాం. ఆ మెమోరాండంలో సూపర్ లగ్జరీ
జీవనభృతి, ఇరు రాష్ట్రాల ఉచిత ప్రయాణం. ఒక్కసారి ఈ కార్మికుల యొక్క బాధని మీరు తెలుసుకొని మాకు ఒక స్వాతంత్రం వచ్చింది అనిపించగలరని మిమ్మల్ని మరీ 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 ప్రార్థిస్తున్నాను. అక్కడ తెలంగాణలో ఉచిత బస్ పాస్ ఇచ్చారు ఆడవాళ్ళకి. సూపర్ లగ్జరీలో ఉచిత ప్రయాణం ఇవ్వటానికి తెలంగాణలో వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఉచిత ప్రయాణం మహిళలకు ఇస్తున్నారు. మాకు సూపర్ లగ్జరీలో ఉచిత ప్రయాణం కల్పించడానికి ఇది లేదు. ఆంధ్రప్రదేశ్లో వచ్చిన నారా చంద్రబాబు గారు, గౌరవనీయులు నారా చంద్రబాబు గారు గెలవగానే 3,000ని 4,000 చేశారు. మేము 1,000 రూపాయలతో బతుకుతున్న మాకు, మా కుటుంబానికి జీవనభృతి ఇవ్వగలరని కోరుతున్నాం. మీరు సహకరించండి, మీరు మేలు చేయండి. లేదా మాకు, మా కార్మికులకు మీ యొక్క సభ్యుల చేత మా కార్మికుల్ని, బాధపడుతున్న కార్మికుల్ని రాజ్యసభకి మీరు కానీ పంపించగలిగితే మా యొక్క పరిస్థితిని, మా యొక్క హీన స్థితిలో బతుకుతున్న మేముని రాజ్యసభలో మేము చర్చించుకుంటాం. మీరు చేయండి, లేకపోతే మాకు అవకాశం వేయండి. మీరు సహకరించండి, లేకపోతే మమ్మల్ని పంపించి మా చేత మా యొక్క సమస్యలు మేము మాట్లాడుకోవడానికి మాకు అవకాశం మీరు ఇవ్వండి. మేము కోటీశ్వరం కాదు, మేము పార్లమెంట్లో ఎన్నికలలో మేము పాల్గొనలేం. కానీ మీరు దయతో అసంఘటిత కార్మికులు ఈపీఎస్ పెన్షన్లో 1,000 రూపాయలతో బతకలేక ఉన్నారు. కాబట్టి వీళ్ళకి మన యొక్క అసెంబ్లీ నుండి రాజ్యసభకు పంపిద్దామని మీ 3 రాష్ట్రాలు 4 రాష్ట్రాలు ముఖ్యమంత్రులు దయతో కార్మిక బాధలను అర్థం చేసుకుని పేదవాళ్ళ కోసంగా మీ పార్టీలు ఉన్నాయి కదా, పేదవాళ్ళ సంక్షేమం మీకు కావాలి కాబట్టి పేదవాళ్ళ కోసం మీరు ఏమైనా చేస్తున్నారు. కాబట్టి మాకు కూడా ఒక అవకాశం ఇస్తే మా సమస్యని మేము మాట్లాడుకొని మా సమస్యని కోసం మేము పోరాటం చేసుకుంటాము. మేమేం రాజకీయంలో పైకి రావాలనుకోవటం లేదు. మాకు రాజకీయం మాకు అవసరం లేదు. రాజకీయం లేకపోయినా సరే మీ యొక్క దయాదాక్షణతోటి, మీ యొక్క మంచి మనసుతోటి మీ యొక్క ఇచ్చేసి ఒక కార్మికులుగా మాకు ఒక అవకాశం ఇవ్వండి. ఒక్కొక్క అసెంబ్లీలో మాకు ఒక అవకాశం ఇచ్చి, మాకు ఒక అవకాశం ఇస్తే రాజ్యసభలో మేము మాట్లాడుకొని మా కష్టాలను వినిపించేసుకొని మా యొక్క బాధలను వాళ్ళకి తెలియజేసుకొని అవసరమైతే స్తంభింపజేసుకొని అయినా సరే ఈపీఎస్ పెన్షన్ని పెంచుకోవడానికి మేము ముందుకొస్తాం. కాబట్టి మా యందు దయించి మా యొక్క సమస్యలను మీ ముందు ఉంచాం. మీరు పేద ప్రజల కోసం, పేద ప్రజానీకాని కోసం మీరు గెలిచిన ముఖ్యమంత్రులకు అందరూ మరొకసారి మళ్ళా మీ పాదాలకు నమస్కరిస్తున్నా. మాకు అవకాశం ఇవ్వండి. మేము రాజ్యసభలో మాట్లాడుకునేదానికన్నా మాకు అవకాశం ఇవ్వండి. మా బాధలు మేము చెప్పుకుంటాం, మా గోడు మేము చెప్పుకుంటామని మీకు తెలియజేసి సెలవు చేసుకుంటున్నానండి.